వాక్యంలో చూసినట్లయితే నిర్గమాకాండము 14వ అధ్యాయము 4వ వచనం చూసుకుందామా. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును, నేను యెహోవానని ఐగుప్తులందరూ తెలుసుకొందురనేను. చూడండి, దేవుడు అంటున్నటువంటి మాట, నేను ఫరో హృదయమును కఠినపరుస్తాను. దేవుని వాక్యంలో రెండవదిగా చూసినట్లయితే అంటున్నటువంటి మాట, బైబిల్లో రాయబడినటువంటి మాట, వారి హృదయమును నేను కఠినపరుస్తాను. ఆ తర్వాత మన బైబిల్లో చూసినట్లయితే ఐగుప్తీయుల యొక్క సైనికులను నేను వారి హృదయములను కఠినపరుస్తాను. దేవుని వాక్యంలో రాయబడింది. చాలామంది మనం ఏమనుకుంటున్నామంటే, ఫరో చాలా రోషముతో లేదా ఇశ్రాయేలీయులను రథములను సిద్ధపరచుకొని, ఆ యొక్క 600 రథములను సిద్ధపరచుకొని, చారియట్స్ని సిద్ధపరచుకొని ఇశ్రాయేలును తరిమాడు అనుకుంటామండి. నాకు తెలిసి ప్రపంచంలో ఏ బుద్ధిహీనుడైనా దేవుని ద్వారా అంతగా గాయపరచబడిన తర్వాత ఇంకా మరలా దేవుని బిడ్డల జోలికి వెళ్ళరండి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, 10 తెగులు దేవుని బిడ్డలారా, మనం తెలుసు కదా, నీరు రక్తముగా మారిపోయింది, కప్పలను రాజేశాడు, మిడతలను రాజేశాడు, పేళ్లను ఇక మట్టిని పేళ్లుగా మార్చాడు. ఇంకా చూసినట్లయితే అగ్ని వడగండ్లను దేవుడు కురిపించాడు. ఇక భయంకరమైనటువంటి రోగములతో తెగుళ్లతో వారిని ముట్టాడు. చివరికి వారి యొక్క పశువులను చంపాడు. ఐగుప్తు దేశంలో ఎన్ని పశువులు అయితే ఉన్నా అన్నిటినీ చంపాడు. ప్రథమ సంతానమును కూడా ఫరో యొక్క కుమారుడుగా చనిపోయాడండి. ఇంత జరిగిన తర్వాత ఏ బుద్ధిహీనుడైనా మరలా వస్తాడండి? నో, రానే రాడు ప్రియమైన వాళ్ళరా. అందుకే దేవుడు ఫరో హృదయమును కఠినపరిచాడు. ఫరో హృదయం ఒకవేళ తనంతకు తానే తన హృదయం కఠినమైంటే అంత బుద్ధిహీనత పని చేయడండి ఫరో, అవునా? ఇక్కడ దేవుడు ఫరో హృదయమును కఠినపరిచాడు కనుకనే ఇశ్రాయేలులను వెంటపడడం ప్రారంభించాడు. కారణం ఏంటంట, బైబిల్లో రాయబడినటువంటి మాట, దేవుని యొక్క కోరిక ఏంటంట, ఫరో వలన సమస్త సేన వలన నేను మహిమ తెచ్చుకుంటాను. గాడ్ వాంటెడ్ టు బ్రింగ్ ద గ్లోరీ ఫర్ హిమ్. తనకు మహిమ దేవుడు తీసుకొని రావాలనుకున్నాడు. దేవుడు ఫరోను, అతని యొక్క సైన్యములను దేవుడు వాడుకోవడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో సమస్యలు వస్తాయి, శ్రమలు వస్తాయి. రిమెంబర్, ఆ సమస్యల వలన దేవుడు తన నామాన్ని మహిమపరుచుకుంటాడు. దేవుడు తన యొక్క నామాన్ని మహిమపరుచుకుంటాడు. వాక్యంలో చూసినట్లయితే నిర్గమాకాండము 7వ అధ్యాయము 3వ వచనం. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను నా మహత్ కార్యములను విస్తరింపచేసేదను. చాలండి, మోషే యొక్క పరిచర్య ఐగుప్తు దేశంలో చివరిగా ఉన్నప్పుడు ఏంటి, 14:4. ఆ తర్వాత ఎర్ర సముద్రం దాటేస్తారండి. ఆ సమయంలో ఫరోను హృదయమును కఠినపరిచాడు. అంటే చివరి దశ. అయితే పరిచర్య ప్రారంభముకు ముందే, మోషే అప్పటికి ఇంకా పరిచర్య ప్రారంభించలేదు. దేవుడు అంటున్నటువంటి మాట, ఓ మోషే, ఓ అహరోను యొక్క నీవు తోడు తీసుకొని ఇశ్రాయేలును బయటికి తీసుకొని రావాలి, ఫరోతో నీవు మాట్లాడాలి. మోషే అంటాడు, నేను నోటి మాంద్యం గలవాణ్ణి. దేవుడు అంటాడు, అహరోను నీ పక్షమున మాట్లాడతాడు. ఓకే, అయితే దేవుడు అంటున్నాడు, పరిచర్య ప్రారంభ దశలోనే దేవుడు అన్నాడు, నేను ఫరో హృదయమును కఠినపరుస్తాను, నేను ఫరో యొక్క హృదయమును కఠినపరుస్తాను. ప్రియమైన వాళ్ళరా, మన ఎదుట ఉండేటువంటి శత్రువులు ఒకవేళ మనకు అనిపించిండవచ్చు, ఎందుకు ఇంత కఠినంగా ఉన్నారు, లేదా ఎందుకు ఇంత పక్షపాతంగా ఉన్నారు. రిమెంబర్, సమ్టైమ్స్ దేవుడు అలా చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే బైబిల్లోనే రాయబడింది, నేను ఫరో హృదయం కఠినపరుస్తాను. మోషే, నీవు వెళ్ళు, నీవు మాట్లాడు. ఏంటి, దేవునితో ముఖాముఖి అనుభవము జరిగిన తర్వాత కూడా మోషే అంత అభిషేకము పొందుకున్నాడు. డైరెక్ట్ అనాయింటింగ్, నేరుగా అభిషేకం. నీవు వెళ్ళి చెబితే ఆ అభిషేకంలో వినాల్సిందే అండి, ఎవరైనా సరే. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళు, నీవు అహరోను తీసుకొని వెళ్ళు, అయితే నేను హృదయమును కఠినపరుస్తాను. దేవుడు అంటాడు, ఈ పని చేయి, అయితే కర్రను కింద పడవేయి, పాము అవుతుంది, బట్ స్టిల్ ఐ విల్ మేక్ హిస్ హార్ట్ హార్డెన్. తర్వాత దేవుడు అంటాడు, ఈ తెగులు అయినా నేను అతని హృదయమును కఠినపరుస్తాను. చాలా సందర్భాలలో ప్రియమైన వాళ్ళరా, మన ఎదురుగా ఉండేటువంటి శత్రువులు లేదా మన పైన ఉండేటువంటి అధికారుల యొక్క హృదయము కఠినముగా మనకు కనిపిస్తుండవచ్చు మన పట్ల. బట్ రిమెంబర్, బైబిల్లో రాయబడినటువంటి మాట, ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను మహత్ కార్యములను నేను విస్తరింపజేస్తాను. దేవుడు అంటున్నటువంటి మాట, దేవుని బిడ్డలారా, ఐ విల్ మేక్ హిస్ హార్ట్ హార్డన్.
వారి హృదయం నేను కఠినపరుస్తాను. బట్ రిమెంబర్, ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను, నా మహత్కార్యములను నేను విస్తరింపచేస్తాను. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుని బిడ్డలారా. దేవుని యొక్క కోరిక ఏంటంటే మన పరిచర్యలో, మన కుటుంబాలలో, నీ కుటుంబంలో, వ్యక్తిగతంగా నీ జీవితంలో దేవుని యొక్క కోరిక ఏంటో తెలుసా? సమస్యలు, శ్రమలు వస్తాయి, దేవుని అనుమతి లేకుండా రావు. పాపము చేస్తే తప్ప దేవుని బిడ్డలారా. సమ్టైమ్స్ దేవుడు అనుమతిస్తాడు, బట్ త్రూ దాట్ ప్రాబ్లమ్స్ గాడ్ విల్ ఇంక్రీజ్. ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది, ఐ విల్ మల్టిప్లై సైన్స్ అండ్ వండర్స్. సూచక క్రియలను, మహత్కార్యములను చేస్తాను అనలేదు దేవుడు, విస్తరింపచేస్తాను. దేవుని వాక్యంలో చూసినట్లయితే నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరిక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. చాలండి, ఎంత గొప్ప మాట దేవుని బిడ్డలారా ఇది. నేను ఎందుకు ఈ మాట అనుకున్నానంటే, ఫరో ఏమనుకున్నాడు? ఇశ్రాయేలీలను అరణ్యము ఊసివేసెను. రెండోదిగా చూసినట్లయితే ఈ దేశములో వారు చిక్కుబడి ఉన్నారు. ఫరో ఇంకా ఏమనుకుంటున్నాడంటే, ఓ ఇశ్రాయేల్ అరణ్యంలో ఉన్నారు, ఇంకా వాళ్ళు ఐగుప్తులోనే ఉన్నారు, ఇక వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు, చిక్కుబడి ఉన్నారు, అయ్యో అని. ఒకవేళ బైబిల్లో చూసినట్లయితే ఇశ్రాయేలు మొదటగా ప్రార్థన చేశారంట, ఆ తర్వాత సన్నిగారంట. ఇది ఒక భయంకరమైన ఆత్మీయ రోగం అండి. ఏంటో తెలుసా? సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు, చాలా మంచిదే. ఆమేన్ అనగానే సనుగుతుంటారు. ప్రార్థన చేస్తారు, ఆమేన్ అనగానే సనుగుతుంటారండి దేవుని మీద. ఇక్కడ చూసినట్లయితే మోషే మీద సనుగుతున్నారు. మొదటగా ప్రార్థన చేస్తారు, అయిన తర్వాత సనుగు. ఏంటి? ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చావా? 400 సంవత్సరముల ఐక బంధకములలో నుంచి, దాసగృహములో నుంచి బయటికి తీసుకొని వచ్చాడే దేవుడు. ఆ విజ్ఞాపకము చేసుకోకుండా వాళ్ళు అంటున్నారు ఐగుప్తు దేశంలో సమాధులు లేవని. చాలా పెద్ద డైలాగ్స్ చేశారండి. బైబిల్లో చూసినట్లయితే దేవుడు ఒక్క మాట అన్నాడు, నేడు మీరు చూచిన ఐగుప్తీలను ఇక మీరు చూడరు. దేవుడు ఎందుకు కఠినముగా చేశాడు ఫరో హృదయమును? ఫరో యొక్క సైనికులను ఎందుకు కఠినము చేశాడు? దేవుడు ఎందుకు ఫరో అతని రథములను, సైన్యములను, ఇశ్రాయేలును వెంబడించేటట్లుగా చేశాడు? ప్రియమైనటువంటి వాళ్ళరా, ఫరో అనుకున్నాడు ఇశ్రాయేలీయులు ఈ అరణ్యంలో చిక్కుబడి ఉన్నారు, ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు. అయితే ఫరోకు తెలియదు, ఫరో అతని రథములు, అతని సైన్యములు ఎర్ర సముద్రంలో చిక్కుబడబోతున్నాయనే విషయం ఫరోకు తెలియదండి. ఫరోకు ఏం తెలుసు అంటే, ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ప్రవచనాత్మకంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఫరోకు ఏం తెలుసు అంటే, ఇక అరణ్యము ఇశ్రాయేలీయులను మూసివేసనని ఫరోకు తెలుసు. లేదా రెండవదిగా ఆ దేశంలో దేవుని బిడ్డలు చిక్కుబడి ఉన్నారనే విషయము ఫరోకు తెలుసు. అయితే ఫరోకు తెలియనిది ఒకటి ఉంది. అయితే ఎర్ర సముద్రమును 2 పాయలు చేసేటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు. అయితే ఎర్ర సముద్రంలో మేము వెళ్ళబోతున్నాము. అయితే ఎర్ర సముద్రంలో మేము అడుగు పెట్టగా ఆ యొక్క ఎర్ర సముద్రము మమ్మల్ని చుట్టివేస్తుంది. అయితే ఎర్ర సముద్రంలో మేము చిక్కుపడబోతున్నాము అనే విషయము ఫరోకు దేవుడు తెలియనీయలేదు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా అండి, మన పైన ఉండేటువంటి అధికారులు, సమస్యలను కలగజేసేటువంటి వాళ్ళు అనుకుంటూ ఉండవచ్చు, ఇక వీరి వలన కాదు, వీరి చేత ఏమవుతుంది, వీరి బలము ఏంటి అనుకోవచ్చు. దేవుడు వారిని ఎర్ర సముద్రము దగ్గరికి ఇశ్రాయేలు నడిపించాడు. ఫరో అతని రథములను ఇరువురిని నడిపించాడండి. ఇశ్రాయేలీలు వచ్చారు, ఐగుప్తీయులు వచ్చారు. అయితే ఇశ్రాయేలు ఎర్ర సముద్రమును దాటారు. ఫరో అతని రథములు, అతని సైన్యములు బైబిల్ చూసినట్లయితే ఆ ఎర్ర సముద్రంలో చిక్కుబడిపోయారు. అరణ్యంలో చిక్కుబడినా బయటికి రావచ్చండి, సముద్రంలో చిక్కుబడితే బయటికి రాలేరు. ఫరో అనుకున్నాడు అరణ్యము వారిని మూసివేశాను, స్టిల్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ, బయటికి రావచ్చు. అయితే సముద్రంలో చిక్కుబడితే, సముద్రము మూసివేస్తే కెన్ దే కమ్ అవుట్? వాళ్ళు బయటికి రాగలరా? బైబిల్ రాయబడిన మాట, నేడు ఈ ఐగుప్తీలను మీరు చూశారు కదా, యు విల్ నెవర్ సీ దెమ్ అగైన్. ఇక మీరు ఎప్పటికీ వారిని చూడరు. ఈరోజు దేవుడు ప్రవచనాత్మకంగా మీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరైతే మీకు సమస్యలు కలగజేశారో, ఎవరైతే మీకు శ్రమను కలగజేశారో,
మీ జీవితాలలో, మీ కుటుంబాలలో, మీ పరిచర్యలకు కావచ్చు, మీ సంఘములకు కావచ్చు, హూ ఎవర్ దే మే బి, ఫరో కావచ్చు, వాళ్ళకు రథములు ఉండవచ్చు. దేవుడు రథ చక్రములను ఊడగొడతాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఊడగొడతాడండి. రెండవదిగా చూసినట్లయితే వారిని కూడా నడిపిస్తాడు. ఎంతవరకు అంటే ఎర్ర సముద్రం వరకు. అయితే ఇక మీరు వారిని చూడరు. దేవుడు అనుకునింటే వారిని ఐగుప్తులో ఉంచినప్పుడే వారిని సర్వనాశనం చేయగలరండి. అన్ని తెగుళ్ళను పంపించిన దేవుడు వారిని నాశనం చేయలేడా? అయితే దేవుని కోరిక ఏంటో తెలుసా? బైబిల్ రాయబడింది, మోషే నా ప్రజలందరి ఎదుట, ఎంతమంది అయితే లక్షల మంది ఒకే చోట ఉన్నారు, వారందరి ఎదుట నేను చేయాలి. ఐ వాంట్ టు బ్రింగ్ ఆనర్ అండ్ గ్లోరీ. నా నామానికి మహిమ ఘనత నేను తీసుకొని రావాలి మోషే. ఈ సందేశం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. సమస్యలు నిన్ను మూసివేశాయి అని అనుకుంటున్నావా? నో నో నో, నథింగ్ టు వరీ. దేవుని బిడ్డలారా, దేవుడు ఏ సమస్య నుంచి నన్ను బయటికి తీసుకుని వచ్చి సమస్యలను కలగజేసిన వారిని ఇక నీవు చూడకుండా చేస్తాడండి. రిమెంబర్ దిస్ వర్డ్. ఈ మాటను మీరు నిత్యము జ్ఞాపకం చేసుకోండి. కృపగల దేవా, దయగలిగినటువంటి మా ప్రభువా, మహోన్నతమైనటువంటి యేసయ్యా, నీకు స్తోత్రములు 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 ప్రభువా. తండ్రి, మీరు జరిగించినటువంటి ఇక పరిచర్య, మీరు అందించినటువంటి సందేశము, తండ్రి మీరు అందించినటువంటి గొప్ప సాక్ష్యము, వీటన్నిటికై నీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో నైనా ఈ యొక్క సందేశము విని ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రభువా, వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఒకవేళ తండ్రి మా జీవితంలో కూడా అరణ్యము మమ్మల్ని మూసివేసి ఉంది, ఇక అరణ్యములో, ఈ దేశములో, ఈ సమస్యలో మేము చిక్కుబడి ఉన్నాము, మేము బయటికి రాలేము అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో ప్రభువా, యేసు నామమందునైనా తండ్రి, ఏ దేవుడైతే ఇశ్రాయేలీయులను అరణ్యంలో నుంచి బయటికి తీసుకుని వచ్చాడు, ఎర్ర సముద్రమును దాటించేటట్లుగా చేశాడు ప్రభువా, అదే దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరిని వారి సమస్య నుంచి మీరు విడిపించండి. సమస్య అనేటువంటి ఆ యొక్క చిక్కులో నుంచి మీరు బయటికి తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఫరో లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తండ్రి, జీవితాలలో, కుటుంబాలలో, పరిచర్యలో కావచ్చు, సంఘమునకు వ్యతిరేకంగా, పరిచర్యకు వ్యతిరేకంగా ఎవరైతే ఫరో లాంటి వాళ్ళు ఉన్నారో నైనా, యేసు నామమందు ఆ రోజులలో ప్రభువా, ఇశ్రాయేలీయులు ఇక చూడకుండానైనా ఫరో అతని రథములను, సైన్యములను ఎర్ర సముద్రంలో మట్టి కరిపించావు ప్రభువా. అదే రీతిగానైనా మా ఎదుట ఉన్నటువంటి ఫరో సైన్యములు, అతని యొక్క రథములు తండ్రి, యేసు నామమందు ఇక మేము వారిని చూడడానికి కూడా వీలు లేదు ప్రభువా. ఆ విధంగా మీరు మట్టి కరిపించండి నాయన. ప్రతి విధమైన లీగల్ ఇష్యూ సాల్వ్ అయిపోవును గాక. ప్రతి విధమైన లీగల్ ఇష్యూ, ఒకవేళ నీ బిడ్డలు మోసపోతూ ఉంటేనైనా తండ్రి, తండ్రి నీ బిడ్డలకు ఎదురుగా వ్యతిరేకంగా ఉన్నటువంటి ఫరో అతని రథములను, రథ చక్రములను మీరు ఊడబెరికి ప్రభా, సైన్యములను నాయన మీరు మట్టి కనిపించండి. ఇక ఎప్పటికీ మేము వారిని చూడడానికి వీల్లేదు. ఆ విధంగా మట్టి కనిపించండి నాయన. ప్రతి రోగస్తుని ముట్టండి, వ్యాధిగ్రస్తుని ముట్టండి, సమస్యల నుంచి విడిపించండి. పాపంలో ఉన్నటువంటి వారిని మీరు బయటికి తీసుకొని రండి. బంధకములలో ఉన్నటువంటి వారిని బయటికి తీసుకోండి ప్రభువా. యేసయ్యా, నీకు కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ ప్రభువా, ఎవరైతే ఈ పరిచయం ప్రేమించి వారి వంతు సహకారం, కానుకలు ఇస్తున్నారు తండ్రి, గూగుల్ పే, ఫోన్పే ద్వారా కానుకలను పంపిస్తూ వారిని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి వేలాది మందికి నాయన ఈ వాక్యము అందించడంలో వారి పాత్ర ఉండగా, ఏ సమస్యలో ఉన్నా మీరు వారిని బయటికి తీసుకొచ్చి వారి హృదయ వాంఛను తీర్చుమని యేసు నామమందు నాయన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.